పేదలపై లేని జాలి బడాబాబులపై ఎందుకు? సో ప్రజెంట్ నేను అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడదామని వచ్చిన. సో అయ్యప్ప సొసైటీకి సంబంధించి పూర్తిగా ఆ సొసైటీలో మాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. మనకు తెలియదు ఏముంది, అది గురుకులకు సంబంధించిన ఆ భూములకు సంబంధించి మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ దందాలు ఇదే నడుస్తుంది. సో సరే, సుప్రీంకోర్టులో స్టే లేకుండా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, పర్మిషన్లు ఉన్నాయి అనేసి అనుకుంటే ఏమో అనుకోవచ్చు. సో సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి అక్రమ నిర్మాణాలు అయితే ఆగట్లేదని చెప్పవచ్చు. మనం పూర్తిగా విజువల్ చూడొచ్చు. సో ఇక్కడ G+5 ఫ్లోర్స్ వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా ఎక్కడ మాత్రం కన్స్ట్రక్షన్స్ అయితే ఆపట్లేదు. సో మనం అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఎక్కడ చూసినా బిల్డింగ్స్ మాత్రం 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అధికార పార్టీ నేతల ఎమ్మెల్యేలు కావచ్చు, దీనికి సంబంధించి ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళ సపోర్ట్ తోటే కావచ్చు, మరి అధికారులు కూడా ఏం చేస్తున్నారు, అధికారులు కూడా చూడాలి కదా. అది దీనికి సంబంధించి అయ్యప్ప సొసైటీకి సంబంధించి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజంగా అధికారులకి ఈ విషయం తెలియదు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని చెప్పేసి. అంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కు ఫ్లోర్ కి ఇంత అని చెప్పేసి ఏడ్చుకొని ఈ కన్స్ట్రక్షన్స్ అయితే నిర్మిస్తారు. మరి సుప్రీంకోర్టులో ఏదైనా మన అన్నదమ్ముల విషయానికి వద్దాం. అన్నదమ్ముల ఇంటి విషయం కొట్లాటలు అయితే ఆడ స్టే నడుస్తే, ఏదైతే కోర్టులో కేసు నడిచే ఆ టైంలో కనీసం స్లాబ్ వేసిన ఇంటికి నీరు కూడా పోయొద్దంటారు. సో మరి అలాంటిది సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా ఎందుకు ఈ కన్స్ట్రక్షన్స్ ఆగట్లేదు? అధికారుల దృష్టికి వెళ్ళట్లేదా, లేదంటే అధికారులు తెలిసి కూడా సైలెంట్ గా ఉంటున్నారా? ఇక్కడ దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, దీనికి సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళ అండదండలతో నడుస్తుంది అని చెప్పేసి చాలా వార్తలు కూడా విన్నాం. సో వాళ్ళు ఉన్నారు, ఎవరేం చేస్తారులే అని చెప్పేసి ధీమాతోని ఇప్పుడు అధికార గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతవరకు అయితే ఈ కన్స్ట్రక్షన్స్ ఆపడం జరిగింది. ఫిర్బీ మళ్ళీ కూడా కంటిన్యూ అయినాయి. ఏ రకంగా కంటిన్యూ అవుతున్నాయి? నిజంగా దీనిపై గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా ఎందుకు ఈ కన్స్ట్రక్షన్స్ ఆగట్లేదు? సో అధికారులు ఇకనైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి హైడ్రా విషయానికి వద్దాం. హైడ్రాకి సంబంధించి ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, రిజిస్ట్రేషన్లు ఉన్నా కూడా మా ఇల్లు గూలగొట్టిరని చెప్పేసి హైడ్రాకి సంబంధించిన బాధితులు ఎంతమంది ఉన్నారు? సో మరి నిజంగా పేదలపై లేని జాలి బడాబాబులపై ఎందుకు చూపిస్తున్నారు? సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒకసారి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్లు ఎవరిస్తున్నారు, ఏ రకంగా పర్మిషన్లు దొరుకుతున్నాయి? సో అధికారులు ఒకసారి దీనిపై దృష్టి సారించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో స్టే నడుస్తున్నా కూడా ఇక్కడ పర్మిషన్లు ఏ రకంగా ఇస్తున్నారో అని చెప్పేసి. సో దీనిపై ఎస్ఆర్ మీడియా అయితే ప్రతిరోజు కథనాలు అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే అధికారులు నిజంగా తెలిసి సైలెంట్ ఉన్నారా, లేదంటే తెలియక దీనిపై ఆలోచిస్తున్నారా? మనం చూడొచ్చు, సర్వే నంబర్ 11/22 అయ్యప్ప సొసైటీకి సంబంధించి. సో మనం ఏదైతే ఫ్లోర్ చూస్తున్నామో ఈ ఫ్లోర్ కి సంబంధించి 187, 188 ఫ్లాట్ నెంబర్ వచ్చేసి దీనికి సంబంధించి G+5 ఫ్లోర్స్ వాళ్ళు కట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి పర్మిషన్లు ఎవరిచ్చారు, ఏ రకంగా పర్మిషన్స్ వస్తున్నాయి మనం పూర్తిగా విజువల్స్ చూడొచ్చు. ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ దందాలు, ఫ్లోర్ కి ఇంత అని చెప్పేసి మాట్లాడుకొని బిల్డింగ్ లేవట్టడం ఇదే జరుగుతుంది. సో దయచేసి అధికారులు ఎక్కడైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఒకసారి హైడ్రా విషయానికి వద్దాం. హైడ్రాకి సంబంధించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మా ఇల్లు గులగొట్టారని చెప్పేసి పేదలు తిప్పలు పడుతున్నారు. సో మరి నిజంగా దీనికి సంబంధించి ఒకసారి అధికారులు కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచి దీనికి సంబంధించి ఆలోచించాలి. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ కమిషనర్లు కావచ్చు, డిప్యూటీ కమిషనర్లు కూడా కావచ్చు, వాళ్ళతో కాల్ చేసి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో దయచేసి అధికారులు ఇకనైనా ఆలోచించాలి. ఇక్కడ కమిషనర్ వీళ్ళు నాగిరెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా ఒకసారి దృష్టి సారించాలి. సో ఇది హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉంది కాబట్టి ఇక్కడ రేట్లు కూడా విచ్చలవిడిగా రేట్లకు మాత్రం రెక్కలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం కుమ్మక్కై ఈ ఇల్లీగల్ దందాకి, ఈ అక్రమ నిర్మాణాలకి ఫ్లోర్ కింద అని చెప్పేసి మాట్లాడుకొని ఈ అక్రమ నిర్మాణాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో దయచేసి అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కూడా ఎందుకు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు అధికారులు? దయచేసి సో దీనికి సంబంధించి ప్రజెంట్ వాళ్ళైతే కాల్ రెస్పాండ్ అయితే ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా డిహెచ్ఎంసీ ఆఫీస్ కి అయితే వెళ్తా. దీనికి సంబంధించి ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆపట్లేదు, ఎందుకు
మీ దృష్టికి రాలేదు, మీ దృష్టికి వచ్చినా మీరు పట్టించుకోవట్లేదా? దీనికి సంబంధించి నేను ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్తా. దీనికి సంబంధించి ఇక్కడ స్టే ఉన్నా కూడా ఎందుకు అక్రమ నిర్మాణాలు ఎందుకు ఆగట్లేదు అనేసి అయితే నేనైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తా.